గాయ్స్, హక్కున మటాటా వర్క్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాను. డిన్నర్కి ఏం చేసుకుందాం అనుకుంటే ఎర్లీ మార్నింగ్ కన్నా వస్తాడు కాబట్టి కన్నకు కూడా ఇష్టమైంది, నాకు ఇష్టమైంది వండుకుందామని వంకాయ ఎండు రొయ్యలు చేద్దాం అనుకుంటున్నా. కన్నకి నాకు ఎండు రొయ్యలు ఎండు చేపలు అంటే చాలా 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 ఇష్టం. మా నానమ్మ చాలా బాగా చేస్తారు ఎండు రొయ్యలు ఎండు చేపలు. మా అత్తయ్య కూడా వండుతారు. ఇక నేను కూడా పెళ్ళయిన తర్వాత నేర్చుకున్నా. పెళ్ళికి ముందు అసలు వండాల్సిన అవసరమే రాలేదన్నమాట. పెళ్ళయిన తర్వాతే నేర్చుకుంటున్నాను మొత్తం. ఇక ఇప్పుడు వంకాయ ఎండు రొయ్యలు చేసేస్తున్నాను. ఎలా ఉంటుందో చూసేయండి. ముందు ఎండు రొయ్యల్ని మంచిగా చేసుకుందాము. ఆ తర్వాత వేడి నీళ్ళు పోసి మంచిగా క్లీన్ చేసేద్దాము. 2-3 టైమ్స్ కడగాలి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఎండు రొయ్యల్ని మంచిగా ఫ్రై చేద్దాము. జస్ట్ 1 మినిట్ ఫ్రై అయితే చాలు, ఎందుకంటే కూరలో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి మంచిగా మగ్గించేసుకుందాం. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. ఇక కూరకి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసేసి అందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యల్ని యాడ్ చేసేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది కర్రీ. అంతే. ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఏమీ లేకుండా ఆథెంటిక్గా పాతకాలంలో చేసినట్టు చేశాను. మా నాన్నమ్మ ఇలాగే చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది.